క్రీస్తు నాదినియందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దివ్యకారుణ్య జపమాలకి మీకు అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మరి ఈనాడు దివ్యకారుణ్య జపమాలతో పాటుగా ఈ యొక్క దివ్య బలి పూజలో మనం ప్రత్యేకమైనటువంటి తలంపుల కోసం ప్రార్థించబోతూ ఉన్నాం. దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు, కర్నూలు మెత్రాసన పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 పూలాంతోని గారికి దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాడు దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, ఘంటారాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకంగా వీరి కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. గురుశ్రీ భాష్యం ఆరోగ్యం గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను దివ్యవాణి టీవీ సీఈఓ మరియు సిబ్బంది సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం వనస్థలిపురం విచారణ తిప్పపురంపల్లి ప్రకాశ్రావు, మేరీ రాజలేయ్య ఆత్మలకు, కుటుంబంలో మరణించిన ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను తుమ్మల చిరంజీవి, ప్రతిభ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. పార్వతీపురం విచారణ జి ఆరోగ్య విద్యాసాగర్, జి స్టీఫెన్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను జి విజయరత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ కాంపల్లి శౌరయ్య కుటుంబంలో మరణించిన అందరి ఆత్మల కొరకు మల్లవరపు భావన్, ఫ్రాన్సిస్, బల్ల విజయ్, సుశీల, మద్దినేని పాపయ్య, చిన్నమ్మన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సీతమ్మ ధార విచారణ వేముల కమల ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను సద్బా రాగి, రత్నం కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఏరు విన్నారెడ్డి, టేకులమ్మ, శివరెడ్డి, బాసాని మోనికమ్మ, ఏరువ బసులేసమ్మ, తుమ్మ చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను డాక్టర్ ఫిలోమినా సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వైకుంఠపురం విచారణ బట్టు అజయ్ కుమార్, బట్టు లూర్దుబాబు ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను బట్టు ఫ్రాన్సిస్ మాస్టర్, ఎమిలియా అమ్మ టీచర్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. సొడుం జోజిరెడ్డి, ఖమ్మం లూర్దమ్మ, రాచుమల్లి కొండారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మంగళపాలెం విచారణ పొలమరశెట్టి శాంతి మరియు కన్నయ్య ఆత్మలకు, కుటుంబంలో మరించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను పొలమరశెట్టి రమణ, గుణతేజ, కుందన కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మెత్రాసనం వడిచెల్ల కస్పారెడ్డి మరియు మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను వి సుధాకర్ రెడ్డి, మరేరాణి, తోబుట్టులు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మెత్రాసనం డాక్టర్ మేకల రాజారావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను నందమేరి సెసీలియా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కుటుంబంలో మరణించిన ఆత్మలకు, బంధుమిత్రులకు ఆత్మలకు, స్నేహితుల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని భుజంగబరావు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ కరగార సూర్యం వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కరగాన మరేదాస్, మంగమ్మ, శ్యామ, రాము, లక్ష్మణ్, సునీత, నాయుడు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నంది కొట్కూరు విచారణ డాక్టర్ అంతయ్య కుటుంబంలో మరణించిన డాక్టర్ అంతయ్య, ఆరోగ్యమ్మ, వెరోనిక, సిస్టర్ యోహాన్న, మరియా, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ బాలయ్య, మేరమ్మ, మరియమ్మ, ఫాతిమా, పెద్ద తెరేసమ్మ, ఎలిజబెత్తమ్మ, పెద్ద బాలస్వామిల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జోసెఫ్ కెనడీ, నిర్మల దంపతులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం కె తెరేసమ్మ, బట్టు పరిపూర్ణమ్మ, వ్యాకరణం మేరీ, బెజ్జం మోక్షభాగ్యం ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కనిగంటి బాలను కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విజయవాడ మెత్రాసనం క్రీస్తురాజపురం విచారణ వింజమూరి జార్జి, అన్నమ్మ, ఆదాము, కూచిపూడి జాన్, మగ్దలేనమ్మ మరియమ్మ, జ్వానేసు, లాజరు, మత్తయ్య, జయ, ఫ్రాన్సిస్, జయరాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం గోరంట్ల విచారణ తనుబొడ్డి కోటిరెడ్డి కుటుంబంలో మరణించిన తనుబొడ్డి శశిరెడ్డి, రామత్రితమ్మ, సాంబిరెడ్డి, తీయగూర చిన్నపరెడ్డి, దేవదాసరెడ్డి, నాగిరెడ్డి, బి నర్సిరెడ్డి ఆత్మలకు, దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పూజాబలిని సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మురళీనగర్ విచారణ కరగాన సూర్యం వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కరగాన మరేదాస్, మంగమ్మ, శ్యామ, రాము, లక్ష్మణ్, సునీత, నాయుడు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మెత్రాసనం గురువిరెడ్డి బాలరెడ్డి, అమృతమ్మ, లూర్దుమేరి, మర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గురువిరెడ్డి జోజమ్మ సమర్పిస్తున్నారు. కర్నూలు మెత్రాసనం గురువిరెడ్డి లూర్దమ్మ, ఆగ్నేసమ్మ, సుశీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని గురువిరెడ్డి జోజమ్మ సమర్పిస్తున్నారు. ఫ్రాన్సినా మరియు కృష్ణప్ప ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని అంతోని, హెలెనా మేరీ సమర్పిస్తున్నారు. కూకట్పల్లి విచారణ బంజం వెంకటరామరావు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఈ యొక్క దివ్య కారుణ్య జపమాల మరియు దివ్య బలి పూజలో మన ఒక్కొక్కరి జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి వాని కోసం కూడా ప్రార్థన చేద్దాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. కారుణ్య జపమాల ప్రారంభ ప్రార్థన. ఓ మా యేసు ప్రభువా, మీరు మరణించినను ఆత్మలకు జీవాధారమగు మీ కృపావరము మీ నుండి పెళ్ళుబికి ప్రవహించినది. సమస్త జగత్తు కొరకు మీ కరుణా సముద్ర హృదయము విప్పారినది. జీవ ఊట అయిన ఎడతెగని దివ్య కారుణ్యమా, విశ్వమంతటిని ఆవహించి మీలోనికి చేకొని ఎనలేని మీ కృపా కటాక్షముచే మమ్ము నింపివేయుము. యేసు పవిత్ర హృదయము నుండి జీవ ఊట వలె పెళ్ళుబికి ప్రవహించిన దివ్య రక్తమా, పవిత్ర జలమా, మీ యందు నేను దృఢ నమ్మిక కలిగి ఉన్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపని ఒక కీడులో నుండి మమ్మ రక్షింపుము. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థింపుము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకములకెక్కి సర్వశక్తిగల పితి అయిన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేటుకొచ్చును. పవిత్రాత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీర ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. నిత్య పిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును జూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పాపార్థము మీకు సమర్పించున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణమును చూచి మా మీదను సకల మానవాళి మీదను దయచూపండి. నిత్యపిత మీ దివ్య కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము ప్రపంచంలోని సకల మానవుల పరిహారార్థము మీకు సమర్పించున్నాము. ధుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను
సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము చూచి మా మీదను సకల మానవాళి మీదను దయగా నుండండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడవైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. మహాపరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడవు, నిత్యుడైన దేవ, మా మీద ప్రపంచంలోని సమస్త మానవాళి మీద దయచూపండి. ప్రార్థించుదము. శాశ్వతుడవైన దేవా, అనంత కృపా సంపన్నుడా, అంతులేని కనికరమ గల తండ్రి, మాపై మీ కరుణను అధికము చేయుము. తద్వారా మేము కష్ట సమయములో నిరాశ నిస్పృహలకు గురి కాకుండా గొప్ప నమ్మికతో ప్రేమ కరుణ అయిన మీ పవిత్ర చిత్తమునకు లోబడి జీవించెదముగాక. ఆమేన్. పదునైదవ రోజు. ఉత్తరించు స్థలములోని ఆత్మల పరిహారము కొరకు ప్రయాసపడుట ఉత్తమ పుణ్యమని తెలియజేయు అంశము. సర్వేశ్వరుడు మన ఆత్మలను తన పోలికలో సృజించారు. మనము నిత్యము సంతోషముగా ఆయనతో జీవించాలని ఆశిస్తున్నారు. భూలోకములోని సకలమును మన కొరకే సృష్టించారు. సృష్టిలో మనలను మహిమపరిచాడు. ఆత్మల రక్షణార్థమే దేవుడు యేసు ప్రభువుగా జన్మించి శిలువలో మరణించారు. తన రక్తమును క్రయధనముగా సమర్పించారు. అందువలన మన ఆత్మలు ఎంతో విలువైనవి. ఉత్తరించు స్థలముల్లోని ఆత్మలు ఇంకా విలువైనవి. ఎందుకన ఆ ఆత్మలు దేవ ఇష్ట ప్రసాద స్థితిలో ఉన్నాయి. ఆ ఆత్మలు చెల్లింపవలసిన పరిహారం తీరిన తర్వాత వెంటనే మోక్షానికి పోతాయి, దేవుణ్ణి దర్శిస్తాయి. ఈ లోకమందు గురువులు చేయు సేవ శ్రేష్టమైనదని పునీత గ్రెగోరియస్ పాపు గారు వచించారు. వీరు శాశ్వతమైన ఆత్మల రక్షణ కొరకు కృషి చేస్తున్నారు. వీరు ప్రభు సేవను కొనసాగిస్తూ దైవరాజ్య విస్తరణ కొరకు శ్రమిస్తున్నారు. దేవద్రవ్య అనుమానములను ప్రజలకు అందిస్తూ ఉన్నారు. కానీ మనుషులు ఈ లోకములో జీవిస్తున్నప్పుడు స్వేచ్ఛను కలిగి ఉన్నారు. వారు సన్మార్గములో దృఢముగా కొనసాగవచ్చు, లేక బలహీనతల వల్ల సన్మార్గమును విడచి పాప జీవితం గడుపుచూ మరణించవచ్చు. అందువలన ఈ లోకములో గల ఆత్మలను గురించి ప్రయాసపడుట మంచిదైనను, ఆ ప్రయాస మనకు ఆశీర్వాదకరమైనదను, ఆ ప్రయాస ఆ ఆత్మలకు పనికొస్తుందో లేదో తెలియదు. కానీ ఉత్తరించు ఆత్మలను గురించి ప్రయాసపడుట అలా కాదు. ఆ ఆత్మలు దేవ ఇష్ట ప్రసాద స్థితిలో ఉన్నాయి. పాపము చేయలేరు. పరిహారము తీరిన వెంటనే తప్పక మోక్షానికి పోతారు. కనుక ఆ ఆత్మల కొరకు చేయు ప్రయాస అంతా ఫలిస్తుంది. ప్రయాసపడిన వారు ఫలితం పొందుతారు. ప్రభువు శిలువలో మరణించిన వెంటనే వారి ఆత్మ పాతాళ స్థలమునకు పోయి అక్కడనున్న పుణ్యాత్మల ఆత్మలకు కనపరుచుకొని వారిని అక్కడి నుండి మోక్షమునకు తీసుకొని పోయారు. అలాగే మనము కూడా మన ప్రార్థనలు సత్క్రియల ద్వారా ఉత్తరించు స్థలముల్లోని ఆత్మలను మోక్షమునకు చేర్చవచ్చు. ఆత్మలు మన కొరకు ప్రార్థిస్తాయి. కనుక ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థించుదాం. అద్భుతము. పునీత తెరేసమ్మ అవిలా గారు
ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థనలు తపోకార్యములు నిర్వహించేవారు. వారు స్థాపించిన సభకు చెందిన కన్యాస్త్రీలను కూడా ఉత్తరించు ఆత్మల కొరకు ప్రార్థించమని కోరారు. ఒక సంవత్సరము ఉత్తరించు ఆత్మల పండుగ రోజు ఆమె ఆ ఆత్మల కొరకు ప్రార్థించినప్పుడు పిశాచి ప్రార్థనకు అనేక ఆటంకములు కలిగించినది. కానీ ఆమె పట్టుదలతో ప్రార్థనను కొనసాగించారు. ప్రార్థన ముగిసిన తర్వాత దాని ఫలితముగా అనేక ఆత్మలు ఉత్తరించు స్థలము నుండి మోక్షమునకు పోవుటను చూచారు. మండ్రెసాను రాజు దేవమాత పేరిట పునీత తెరేసమ్మ అవిలా గారి సభకు చెందిన ఒక మఠమును స్థాపించుటకు కావలసిన స్థలమును ధనమును ఇచ్చారు. త్వరగా ఆ మఠమును నిర్మింపవలసినదిగా సభ పెద్దలను కోరారు. కానీ దినముల తర్వాత ఆ రాజు అకస్మాత్తుగా మరణించారు. ఆ రాజు మంచి జీవితము జీవించలేదు. రాజు మరణ వార్త విన్న పునీత తెరేసా అవిలా గారు ఆ రాజు ఆత్మ విశ్రాంతి కొరకు పట్టుదలతో ప్రార్థనలు చేశారు. ప్రార్థన చేయునప్పుడు యేసుప్రభు వారికి కనిపించి ఆ రాజు దేవమాత పేరట ఒక మఠం నిర్మించుటకు కావలసిన వారిని ఇచ్చి ఉన్నందువలన, దేవమాత ఆ రాజు కొరకు వేడుకొని ఉన్నందువలన చనిపోవు సమయంలో ఉత్తమ మనస్తాపపడి నిత్య నరకమును తప్పించుకున్నాడని, ఆ మఠములో మొదటి పూజ సమర్పింపబడు వరకు ఉత్తరించు స్థలములో శిక్ష అనుభవించవలనని తెలిపారు. అందువలన ఆ మఠమును త్వరగా నిర్మించి మొదటి పూజను సమర్పించుటకు తీవ్రముగా కృషి చేసినది. కానీ నిర్మాణం ఆలస్యమగుచున్నందున దివ్య పూజ సమర్పింపబడలేదు. అప్పుడు ప్రభువు ఆమెకు దర్శనమై ఉత్తరించు స్థలములో రాజుగారి ఆత్మ వేదనను అనుభవిస్తున్నదని, త్వరగా నిర్మాణము గావించి దివ్య పూజ సమర్పింపవలనని తెలిపారు. ఆ మఠము గుడి నిర్మాణము పూర్తి కాకపోయినను ఒక భాగములో పీఠమును ఏర్పాటు చేసి దివ్య పూజను జపించారు. ఆమె దివ్య సప్రసాదమును స్వీకరించి ప్రార్థించినప్పుడు ఆ రాజుగారి ఆత్మ దర్శనమై కృతజ్ఞతలు తెలిపి తాను మోక్షమునకు పోవుచున్నట్లు తెలిపారు. ఆమె అందుకు ప్రభువును స్తుతించి మహిమపరిచారు. పునీతులందరూ ఉత్తరించు ఆత్మల నిమిత్తం ప్రార్థించిన వారే. మనము కూడా ఆ ఆత్మల కొరకు ప్రార్థించాలి. మనం నరకము నుండి తప్పించుకున్నట్లు, ఉత్తరించు స్థలము నుండి త్వరగా విడుదల పొందినట్లు దేవమాత మీద భక్తి కలిగి ఉండి ఆ తల్లి పేరిట సత్క్రియలు ధర్మములు చేయాలి. ఉత్తరించు ఆత్మల కొరకు దివ్య పూజలు సమర్పించాలి. అందరము మోకరించి ప్రార్థించుదాము. జపము. జీవితులకు జీవముగాను, మృతి పొందిన వారులకు నమ్మకముగాను, మిమ్ము విశ్వసించు వారులకు రక్షణముగా నుండెడు సర్వేశ్వర, విశ్వాసుల ఆత్మలు తాము చేసిన తప్పిదములకు మన్నింపును కోరి దేవమాత సకల మోక్షవాసుల వేడుదల వల్ల మోక్ష భాగ్యమును పొందినట్లు ప్రార్థించుతున్నాము స్వామి. ఆమేన్. స్వామి, పాతాళము నుండి మేము వెలుగెత్తి పిలుచుతున్నాము. నిత్యపిత జేసునాథుని వెలలేని తిరురక్త ఫలమును చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా ఉండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి. నిత్యపిత యేసునాథుని వెలలేని తిరురక్త ఫలములను చూచి ఉత్తరించు ఆత్మల మీద దయగా నుండండి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.